యూపీఐ పేమెంట్ న్యూ రూల్స్. ఫోన్పే, గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్. కొత్త రూల్స్ వచ్చింది. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫోన్పే, గూగుల్ పే వాడుతున్న వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అండి. ఒక కొత్త రూల్ కూడా రావడం జరిగింది. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ అనేది సర్వసాధారణం అయిపోయిందని చెప్పుకోవచ్చండి. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, బ్యాంకు ఖాతా ఉన్న మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతుండడంతో యూపీఐ పేమెంట్స్ అనేది భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే చాయ్ దుకాణాల నుంచి బంగారం దుకాణాల వరకు కూడా మనకైతే ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయి అనే ఒక రీతిలో మనకైతే ఇక్కడ ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చండి. లిక్విడ్ క్యాష్ వాడడం తగ్గించి డిజిటల్ పేమెంట్ని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందండి. దాంతోపాటు చూసినట్లయితే ఈ విధంగా చేస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పిందండి. ఈ విషయం తెలిస్తే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారందరూ కూడా చాలామంది చింతలు తీరిపోయినట్టే అనే పాయింట్ అర్థమవుతుందండి. అదేంటంటే ఇక్కడ ఇంతకీ విషయం ఏంటంటే యూపీఐ పేమెంట్స్ చేసే సందర్భంలో యూజర్లు కొన్నిసార్లు డబ్బును పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరు పంపుతారు. కాబట్టి ఆ తర్వాత ఆ యొక్క డబ్బుని తిరిగి తెచ్చుకోవడానికి, రికవరీ చేసుకోవడానికి నానా తంటలు ఖచ్చితంగా పడతారండి. చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇకపై ఆ తప్పులు కాస్తంత తగ్గించుకునే అవకాశం ఉందండి. అది ఎలా అంటే కొత్త మార్గదర్శకాల ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తుందండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ పొరపాటున డబ్బును ఒకరికి పంపబోయి మరొకరికి పంపినట్లయితే ఖచ్చితంగా మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తుంది కదండి, 180012011740 టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాల్ చేసి వారిపై ఎదురైన సమస్యను ఖచ్చితంగా తెలియజేయాలండి. ఈ ఫిర్యాదు అందుకున్న 48 గంటల్లో సమస్య పరిష్కారం ఖచ్చితంగా అవుతుందని చెబుతున్నారు. కాబట్టి ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతా యొక్క తిరిగి మనకి క్రెడిట్ అవుతుందండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు, లేదనుకుంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చండి. కానీ బ్యాంకులో అయితే ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. తిరిగి డబ్బు ఖాతాలో రావడానికి కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బ్యాంకు సిబ్బంది కూడా ఈ యొక్క డిజిటల్ పేమెంట్ ఆప్షన్పై మనకైతే కాస్త సమస్యగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రకారంగా వాళ్ళు సమస్యలపై త్వరితగిన స్పందించకపోవచ్చు. కాబట్టి రోజువారీ పనుల్లో చూసినట్లయితే తలమునకవే పెద్ద పట్టించుకోకపోవచ్చు. కాబట్టి అందువల్ల ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కువ మందికి కూడా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి యూపీఐ మోడ్లో పేమెంట్ చేసిన వారికి మాత్రమే యొక్క వెసులుబాటు ఉందని చెప్పుకోవచ్చండి. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి విషయం చెప్పిన వెంటనే 48 గంటలలోపు రీఫండ్ పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా అందువల్ల ఈసారి నుంచి మనం ఏమన్నా పేమెంట్ అనేది రాంగ్గా చేసినట్లున్నా లేదా అనుకోకుండా వేరే వాళ్ళకి కూడా మనం పేమెంట్ అనేది చేసినప్పుడు వెనక్కి తీసుకొచ్చే మార్గం మనకైతే ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి, అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక మంచి అప్డేట్ వచ్చింది. కాబట్టి ప్రకారంగా ఈసారి నుంచి కానీ మన అమౌంట్ అనేది వేరే అకౌంట్ కానీ అనుకోకుండా అంటే రాంగ్ అకౌంట్కి పంపినట్లయితే మంచి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవచ్చండి. ఈ యొక్క వీడియోలో చెప్పినట్టు మీరు ఖచ్చితంగా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని యూస్ చేసుకోవచ్చండి. ప్రకారంగా ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.